చూడండి పన్నీర్ ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. రైస్లో చాలా బాగుంటుంది. అండి టుడే స్పెషల్ నా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ అండి. దీన్ని చపాతీలో, రైస్లో, దేంట్లోనైనా చక్కగా తినేయచ్చు. ఇప్పుడు ఎలా రెడీ చేసేయాలో చూసేద్దాం రండి. పన్నీర్ని ఇట్లా ట్యూబ్స్లా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఒకసారి అంతా ఇట్లా కలిసేలా కలుపుకొని ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. దీని మీద కడాయి పెట్టేసి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ యాడ్ చేసుకుని వేయించుకోవాలి. పన్నీర్ చక్కగా వేగిపోయిందండి. దీన్ని ఇప్పుడు పక్కకు తీసేద్దాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఆనియన్స్ ఒక 50% వేగిన తర్వాత 2 టమాటాలని ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీడిపప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇది మంచిగా మగ్గిందండి. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇది చల్లారిందండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలోకి ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర, 4 ఇలాచి, 4 లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు, ఒక 3 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు. ఇవి వేగిపోయాయండి. టమాటో, ఆనియన్, కాజు పేస్ట్ యాడ్ చేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. సరిపడా కారం కూడా ఇప్పుడే వేసుకోవాలండి. ఇంకా కొంచెం పసుపు కూడా, అలాగే సరిపడా ఉప్పు కూడా. ఇప్పుడు దీన్ని చక్కగా ఫ్రై అవనివ్వాలి. మసాలా చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 3 మినిట్స్ కుక్ అవనివ్వాలి. మనం వేయించి పెట్టిన పన్నీర్ యాడ్ చేసేయాలి. యాడ్ చేసుకొని ఇంకో 2 మినిట్స్ కుక్ అవనిస్తే సరిపోతుంది. ఫస్ట్లో 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకా కొత్తిమీర. ఇంతేనండి, మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.